కార్యదక్షత. మన దైనందిన జీవితంలో మనకు 2 సంఘటనలు ఎదురుబెదురుగా జరుగుతుంటాయి. అవి కర్త, భోక్త. కర్తగా నేను చాలా పనులు చేయాలి, నా ముందు చాలా గమ్యాలు ఉన్నాయి, పిల్లల్ని పైకి తీసుకురావాలి. ఒక కొడుకు బీకామ్ ఫస్ట్ ఇయర్, మరొకడు ఇంటర్ ఫస్ట్ ఇయర్, అమ్మాయి 8th క్లాసు. ఒకరిని సిఏ, ఒకరిని డాక్టరు, ఒకరిని ఇంజనీర్గా చెయ్యాలి అని నా ఉద్దేశ్యం. భోక్తగా నాకు నిరంతర అనుభవాలు ఎదురవుతాయి. తీపి అనుభవాలు, చేదు అనుభవాలు ఏవైనా కావచ్చు. భోక్త, కర్త ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటాయి. పొద్దున్నే ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే మనసు కకావికలమైపోయి రోజువారీ చేసే పనులు కూడా మనం సరిగ్గా చేయలేం. ఇంట్లో కీచులాటలు జరిగితే ఆ రోజు పిల్లలు ఎగ్జామ్ సరిగా రాయలేరు. దక్షత అంటే సమర్థవంతంగా, చాకచక్యంగా, నేర్పుగా పనిచేయటం. ఆత్మజ్ఞానం అనే షాక్ అబ్జార్బర్ వలన దక్షతా ప్రాప్తి కలుగుతుంది. కర్త బాగా పనులు చేయగలుగుతాడు. భోక్త పెద్దగా ప్రభావితం కాదు. మనసు ప్రశాంతంగా ఉంటుంది.